ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఎండ తీవ్రతతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండల ధాటికి ఉదయం నుంచే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. భానుడి ప్రతాపానికి జిల్లా అగ్నిగుండంలా మారుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయి. దాదాపు 10 రోజుల నుంచి గరిష్టంగా 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో సోమవారం 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. ఉదయం నుంచే జనం ఇళ్ల నుండి బయటికి రావడానికి జంకుతున్నారు. ఈ ఎండలు ప్రతి సంవత్సరానికంటే కూడా ఈ సంవత్సరం చాలా ఎక్కువనే ఉన్నాయి. ఫంక్షన్కి వెళ్ళాలన్నా పని చేసుకోవాలన్నా కూడా చాలా పరిశాన్ అవుతున్నది. ఈ ఎండలలో తిరగాలంటే కూడా ఈ బయటకు వెళ్ళాలంటేనే భయం అవుతున్నది. జిల్లాలో ఎండ తీవ్రతతో వడదెబ్బకు 2 నెలల్లో ఇప్పటివరకు 30 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఉపాధి కూలీలే అధికంగా ఉన్నారు. వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉండడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మే నెలంతా ఎండల ప్రభావం ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. జూన్ నెలలోనే రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకుతాయంటున్నారు. అంతవరకు ఎండల ప్రభావం తప్పదంటున్నారు. ఏప్రిల్ చివర్లో వానలు కురిసి కాస్త రిలాక్స్ అనిపించినా మళ్లీ భగ్గుమంటున్న ఎండలతో జనం బెంబేలెత్తిపోతున్నారు.